ఇప్పుడు ఏంటంటే మన పొలం కటింగ్ కూడా అయిపోయింది కాబట్టి కటింగ్ అయిన తర్వాత మీ అభిప్రాయం ఎలా ఉంది, వాడింది అసలు మీరు ఎలా సాటిస్ఫై అయ్యారు తెలుసుకుందామని వచ్చామండి. మీ మాటల్లోకి వచ్చి చెప్పండి సార్. ఇది వరకు వాడినప్పుడు 50 బత్తాలు 51 అలాగే అయ్యేదండి. ఈ ఏరియస్ పటాస్ వాడాక ఇప్పుడు 57 బత్తాలు వచ్చిందండి. దానివల్ల ఇప్పుడు ఇది ఖర్చు తగ్గిందండి, మనకు బస్తాలు కూడా పెరిగినాయి కదండి. ఓకేనండి. ఇప్పుడు మన వాడంది పక్క రైతులు ఎవరైనా కటింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారండి? అయిందండి. వాళ్ళకి ఏ విధంగా అయినాయి సార్ ఈల్డింగ్? వాళ్ళే పచ్చి 52 వచ్చినాయండి. వాళ్ళ మాది 57 వచ్చిందండి. ఓకేనండి. దానివల్ల మీరు అయితే సాటిస్ఫై అయ్యారు. ఇప్పుడు మీకు అయ్యే ఖర్చు తగ్గింది, ఈల్డింగ్ కూడా పెరిగింది. పెరిగింది. రెండు విధాలుగా సాటిస్ఫై అయిందండి. ఓకే సార్. మెయిన్ దీనిలో ఉన్న తూకం బాగా వచ్చింది మాట అండి. ఇది బస్తా వేస్తే 45 కేజీలు వచ్చేసిందండి, అదేమో 41 కేజీలు వచ్చింది మాట అండి. వాళ్ళేందండి ఇది ప్రతి దానికి కూడా ధాన్యం తూకం బాగుందన్నమాట అండి. ఓకేనండి. ఇప్పుడు మరి అంతా కోసిన తర్వాత కూడా పసిరి మీదే ఉందండి. ఇప్పుడు మరి పసిరి మీద ఉండగానే మీరు ఏ విధంగా కోద్దామని ముందుకు వచ్చారు సార్? మొత్తం ఆకు పసిరి కొనగానే గింజ అంతా అయిపోయిందండి. దానివల్ల ఇంకా కోసేమాట అండి, ఎలా ఉంటే అలా ఉంటుందండి. కానీ అసలు దానికి దీనికి సంబంధం లేదన్నమాట అండి. ధాన్యం మామూలుగా ఉందన్నమాట అండి. కింద మొదలు ఇప్పటికైతే ఇంకా కూడా చావలేదండి అది. దానివల్లే తూకం కూడా బాగా వచ్చిందన్నమాట అండి అది. ఓకేనండి. అలా ఇంకా దుబ్బు వంగుతాక అవకాశం లేదన్నమాట అండి ఈ పటాస్ వల్ల.